ఇది స్క్రిప్ట్, ఇది బేసిక్గా లైన్ అంతా అనుకున్నదే. ఆ ఓకే. తర్వాత వచ్చిన తర్వాత మామూలు ఒక 2 వారాలు నేను జంధ్యాల కూర్చొని డిస్కస్ చేసాం. శివలింగ ప్రసాద్ గారు అప్పుడు కంప్లీట్‌గా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. చూస్తూ ఉండేవాడు. కానీ ఎసెన్షియల్‌గా నాకు తెలిసి మా ఇంట్లో చాలా సిట్టింగ్స్ జరిగాయి. పామ్ గ్రోవ్ హోటల్‌లో కొంత జరిగింది. అట్లా ఒక 15 రోజుల్లో సీన్‌కి లేఅవుట్ వేసేసాం. సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4 అది ఎట్లా వెళ్తాడు, ఏ రకంగా వెళ్తాడని చెప్పి. వేసిన తర్వాత, తర్వాత ఒక నెలన్నర రోజుల్లో ఆయన డైలాగ్స్ రాసేసాడు. ఆయన పాంగూర హోటల్‌లో ఎక్కడో కూర్చొని కంప్లీట్‌గా డైలాగ్స్ రాసేసాడు ఆయన. రాసి ఒక వినిపించడం, అందరికి వినిపించడం. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు. అంతా విన్నాం. చాలా చాలా ఆలోచించాం. ఇవన్నీ కాదు ఇన్నోవేట్ చేశాడు. తర్వాత ఒక ఎక్స్‌ట్రా కాంట్రిబ్యూట్ చేశాం. అంటే 'బ్యాక్ టు ది ఫ్యూచర్' ఎలా ఉన్నా వెనకెళ్తారు, ముందుకెళ్తారు. కనెక్షన్ లింక్ ఒకటి లేదే అనేటటువంటి స్క్రిప్ట్ చదివినప్పుడు వచ్చిందిది. స్క్రిప్ట్ చదివినప్పుడు కాదు. సీనిక్ కార్నర్ వేసినప్పుడు. అప్పుడు థాట్ ఏమిటంటే, ఒక ఈ కాలంలో మ్యూజియంలో ఒక వజ్రం ఒకటి ఉంటే, అది రాయలవారి కాలంలో వజ్రం అని, దానికి ఒక దొంగతనం ఏర్పడుతుంది. అది ఇప్పుడు ఉండే వజ్రానికి, ఈ వజ్రమే భవిష్యత్తులో ఎలా రేస్ ఇన్ ఇన్విజిబుల్ రేస్ అవి ప్రసరించి దాన్ని ఎలా చేస్తుంది? ఈ రకంగా ఒక వజ్రాన్ని పెట్టుకొని దాంతో లింక్ చేసాం 3 ఎపిసోడ్స్. లేకుంటే లింక్ లేదు అక్కడికి. సో, ఇది భవిష్యత్తు, వర్తమానం, బ తర్వాత పాత కాలం, భూతకాలం, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అలా చేసాం. ఆ వజ్రం ఒకటే యాడ్ అయింది. దాంతో ఆయన స్క్రిప్ట్ రాసేసాడు.